మురళీ మనోహర్ గారు, సో ఓవరాల్గా అంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు చేస్తూ కూడా అటు దక్షిణ భారతదేశంలో ప్రధాని మోదీ, మరోవైపు పొలిటికల్గా కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండబోతోంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో? సో ఇందాక వారు అన్నారు దక్షిణము ఉత్తరం అనేది ఏం లేదు, మనమంతా ఒకటే అని జాగ్రఫికల్గా కానీ సోషియో ఏ రకంగా తీసుకున్నా కూడా. బట్ పొలిటికల్గా కనుక మనం తీసుకున్నట్లయితే సో నిజంగా దక్షిణ భారతదేశంలో అటు బీజేపీకి ఏమీ లేదు అనే వ్యాఖ్యలకు విరుద్ధంగా ఈరోజు అటు మోదీ మేనియా కనబడింది అనుకోవాలా? ఇది డిబేట్ టీవీలో ఉంది రఘు గారు. వాస్తవం చెప్పాలంటే బీజేపీ నార్త్ ఇండియా పార్టీ అనే ఒక ముద్ర వేసేటువంటి ఒక గట్టి ప్రయత్నము మీడియా చేస్తుందని నేను అంటున్నాను. కర్ణాటకలో అధికారంలో ఉన్నది కదా, గతంలో కూడా కర్ణాటకలో చాలా సీట్స్ వచ్చేవి. కర్ణాటకలో స్ట్రాంగ్ ప్రెసెన్స్ బీజేపీ ఉంది. కాకపోతే ఈ నార్త్ సౌత్ డివిజన్ మీడియా చేస్తుంది. మీడియా పీపులే ఎక్కువగా దీన్ని ఇది చేస్తున్నారు. అప్పుడప్పుడు నాయకులు కూడా కొంత ఇదిగా ఉండొచ్చు. కానీ సౌత్ లో వారు అన్నట్టుగా, అమర్ గారు అన్నట్టుగా 130 సీట్లు ఉన్నాయి. 130 సీట్లలో మాక్సిమం సీట్స్ తెచ్చుకోవడానికి బీజేపీ ప్రయత్నంలో కనిపిస్తుంది. మోడీ గారి సురిగారి పర్యటన ఇప్పుడు జరుగుతా ఉంది తమిళనాడులో, కేరళలో నిన్న చూస్తున్నారు మీరు జనం. మీరు నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్ లో వెళ్తే ఎట్లా వస్తుంటారో అట్లాగే వస్తుంటారు. కేరళలో కూడా నిన్న పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై నినాదాలు మనకు వినపడ్డాయి. అంటే ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు మోడీ గారు, బీజేపీ కనెక్ట్ అవుతా ఉంది. ఆ ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. రీజనల్ లీడర్స్ కారణంగా జయలలిత ఉన్నన్ని రోజులు బీజేపీకి తమిళనాడులో ఆదరణ ఉన్నది. అట్లయితే ఈరోజు ఆమె వెళ్ళాక ఇదే ఉండొచ్చు. డిఎంకేతో ఉంది కనుక కాంగ్రెస్ కాస్త బలంగా కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రెసెన్స్ కూడా 28 అట్లా మాట్లాడితే లార్జెస్ట్ పార్టీ సీట్స్ కౌంట్ లో చెప్తే 29 బీజేపీ కనుక పెద్ద పార్టీ ఇప్పుడు బీజేపీనే సౌత్ ఇండియాలో. నెక్స్ట్ కాంగ్రెస్ ఉంది, ఆ తమిళనాడు తర్వాత డిఎంకే ఉంది. డిఎంకే తమిళనాడులోనే ఉంటది, వేరే రాష్ట్రాల్లో ఉండదు. అంటే కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు కానీ మిగతా సో అలా లెక్కించొద్దు అనేది నా పాయింట్. రెండవది, సౌత్ లో పెంచుకోవడానికి ఒక పెద్ద ఎఫర్ట్ జరుగుతా ఉంది. దాన్ని మనము ఈజీగా కొట్టేయడానికి అసలు బీజేపీ గుజరాత్, మహారాష్ట్ర వెస్ట్ పార్ట్ లో ఉండేది, ఈస్ట్ పార్ట్ తక్కువ బీజేపీ. ఒక్కసారి 14 లో వెళ్ళి అక్కడ క్యాంప్ వేసి యూపీని స్వీప్ చేశారు ఒకసారి. యూపీ, బీహార్ అన్నిట్లో కూడా స్ట్రాంగ్ ఇది. తర్వాత బెంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఏమైంది, మోడీ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ రీజియన్స్ కవర్ చేశారు. ఈ రీజియన్ లో లేదు, ఈస్ట్ రీజియన్ లో లేదు. లుక్ ఈస్ట్ పాలసీని పెట్టి నార్త్ ఈస్ట్ కు ఇన్రోడ్స్ కి వెళ్ళిపోయారు, నార్త్ ఈస్ట్ ను కబ్జా పెట్టేశారు. ఇప్పుడు ఎలా అయితే లుక్ ఈస్ట్ పాలసీ ఉందో ఇప్పుడు లుక్ సౌత్ పాలసీ కూడా జరుగుతా ఉంది, మన కళ్ళకు కనపడతా ఉంది. ఆ విధంగా మీరు చూడండి అండి, వీళ్ళు బీజేపీ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ లో ఉట్టిగా వికాస్ ఏమంటాం అభివృద్ధి అనే పేరు మీద చెన్నై మెట్రోకు కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మెట్రోకు పెట్టడం దగ్గర నుంచి పెడితే, ఆ విధంగా రోడ్స్, రైల్వేస్, ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా నేను లెక్కలన్నీ చెప్పగలేదు కానీ సౌత్ పట్ల ఫోకస్ ఉంది. బడ్జెటరీ అలొకేషన్స్ ఉన్నాయి ఆ విధంగా పెద్ద ఎత్తున. ఇది ఎవరైనా చేస్తారు, కేంద్రంలో అధికారంలో పార్టీ ఉంది కనుక అది చేస్తా ఉన్నారు, ప్రజలకు చెప్తున్నారు. కర్ణాటకలో ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రభుత్వం కొంత అవినీతి అనే ముద్ర వేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన యడ్యూరప్ప ఒక స్ట్రాంగ్ లీడర్ అక్కడ వీక్ కావడం వల్ల కూడా కొంత రీజన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ బట్ కర్ణాటకలో ఇప్పటికి కూడా స్ట్రాంగ్ ఉంది. నేను అంటాను కానీ రేపు ఇప్పుడున్న సీట్ల కన్నా బహుశా పెరగవచ్చు కర్ణాటక, ఆ విధంగా ఉంది. అలాగే పాండిచ్చేరిలో బీజేపీ పవర్ లో ఉంది సౌత్ ఇండియాలో, ఇది మర్చిపోతా ఉంటారు అందరు కూడా. సో ఇలా మీరు లాంగ్వేజ్ విషయంలో కానీ పాలసీస్ విషయం, మీరు తమిళ కాశీ సంగమం ఏంటండి, తమిళనాడు పైన, తమిళ ప్రజల పైన, వాళ్ళ మనోభావాల పైన మోడీ బీజేపీ ఒక పద్ధతి ప్రకారము క్యాంపెయిన్ చేస్తుంది, వాళ్ళను హ్యాండిల్ చేస్తుంది, ప్రజలను మెంటల్లీ వాళ్ళను ఏమంటాం క్యాప్చర్ చేస్తా ఉంది. అన్నామలై పర్యటనలో ఊరికే మామూలు పర్యటన కాదు అది. బీజేపీ అనే పార్టీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అక్కడ తమిళ్ పీపుల్ కు లాంగ్వేజ్ విషయంలో కానీ, తిరుమల లేకపోతే రకరకాల పేర్లు తీసుకుంటూ ఉంటాడు మోడీ ఎప్పుడు కూడా. లేదా కాశీలో సంగమం పెట్టారు కదా, తమిళ్ కాశీ సంగమము, లేకపోతే సింగోల్ లాంటివి తమిళ పార్లమెంట్ లో తీసుకొస్తారు కదండి మోడీ. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదండి. ఆ విధంగా ప్రతి రీజియన్ తో బీజేపీ కనెక్ట్ అవుతుంది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతా ఉంది. తమిళనాడులో చాలా పెద్ద మార్పు మీరు కళ్ళతో చూస్తారు.
తొందరలోనే ఏఐడిఎంకే బహుశా డిసపియర్ అయినా అయిపోతుంది, ఆ ప్లేస్ ను బీజేపీ తీసుకుంటుంది అని నాకు కనిపిస్తున్నటువంటి విషయాలు. అలాగే కేరళను కూడా ఆపరేట్ చేస్తా ఉన్నారు. కేరళ తప్పకుండా 1, 2, 3 ఏవో కొత్త నంబర్ను పెంచుకుంటారు. ఓవరాల్ గా పాలసీ నేషనల్ లెవెల్లో 50% ఓట్ షేర్ తెచ్చుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్నది. తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు స్పేస్ అంతా ఎక్కడ ఉందంటే సౌత్ లో ఉంది. 130 సీట్స్ మీదనే వీళ్ళ దృష్టి ఉంది. కనుక ఇప్పుడున్న 29 సీట్స్ కు తప్పకుండా ఒక 60 అరౌండ్ వెళ్ళేటువంటి ఒక పెద్ద ఎఫర్ట్ జరుగుతా ఉంది. తెలంగాణలో కూడా నంబర్ పెద్ద ఎత్తున పెరుగుతుంది. నేను ఇంకో విషయం మర్చిపోతున్నా, కాంగ్రెస్ కు ఎవరిపైన డిపెండ్ అవుతుందండి? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు కదా. ఈ రోజు తెలంగాణలో వచ్చింది అధికారంలో, కానీ ఆంధ్రప్రదేశ్ లో లేదు, తమిళనాడులో కూడా లేదు. అక్కడున్న పార్టీతో డిపెండ్ అవుతుంది. కర్ణాటకలో ఈక్వల్ ఫోర్సెస్ బీజేపీ లేకపోతే ఇది. కేరళ అండ్ తమిళనాడు కాస్త ఇష్యూ ఉంది. ఇప్పుడు అలా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, కానీ వచ్చే ఏ ప్రభుత్వమైనా బీజేపీతో ఉండే అవకాశమే ఉంది. లేకపోతే మీరు ఒరిస్సా అయినా కూడా బీజేపీతో ఉండే అవకాశమే ఉంటుంది. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు బీజేపీతో లేకపోవచ్చు, కాంగ్రెస్ తో లేకపోవచ్చు, కానీ ఫైనల్ గా బీజేపీతో ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ వైజ్ దెర్ ఈస్ నో ప్రాబ్లం. కానీ పీపుల్ కనెక్టివిటీ ఎలా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. సౌత్ లో ఏమంటాం, లాస్ట్ బెంచ్ ఏదైతే ఉంటో అక్కడికి రీచ్ అయ్యేటువంటి ఎఫర్ట్స్ మాత్రం కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.